सर्वोपचारान् समर्पयामि धूपमाग्रापयामि साम्राज्यं भोज्यं स्वराज्यं प्रणैवेदं पुरुषस्तद्विष्णोपदेवते पदं विश्वस्याग्नेश्वरं शाश्वतं शिवमच्युतम् ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णधरस्य सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात् सुदर्शनाय नमः मङ्गलनवमी जानवेदो भवावः तां भवावः जानवेदो लक्ष्मीदेवी उपाभयेश्वीर्मादेवी प्रदाम् ॐ आपोरिष्ठामयो भवस्तानोध्ये तस्मा अरङ्गमावो यस्तक्षया यन्मदा आपो जनयदादः ॐ कुमादिवलिविलं समर्पयामि ఈజీగా చదువుతున్నారు आर्य परमं वरं पर्याभ्य अनन्तरायाय सर्वस्ववेदार्थवर्धद्भवति सर्वस्यार्थे सर्वस्य सिद्धे सर्वमेव नेनाप्नोति सर्वं जयति प्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तिर्णोजाय सार्वभौमाय मङ्गलं गोविन्द ओम राजाधिराजाय प्रसंगरागिने नमो वयं मे श्रवणाय ब्रह्मे तमे कामां कामकामाय वक्ष कामेश्वरो मे श्रवणो ददातु कुबेराय मे श्रवणाय महाराजाय नमः ओम तद्विष्णो परमं पदकं ददा विष्णुरूरयः दिवे वदक्षुरादकं तद्विप्रादोरगञ्जगोदाकृवाहं दस्यविन्दरे विष्णोर्य परमं पदम् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रीभूशक्ति प्रचोदयात् श्रीभूमिनीला अलर्मेल मंगा गोदानायकी समेत सुवर्ण मंत्र पुष्पाणि समर्पयामि नमस्करोमि
పంకజం గతాను సాక్షాత్ కరవానుచక్షుష కళ్యాణ్ మొత్తం 3 వస్తుంది రెండు లేవా లేడు లేదు శ్రీకాంతాయ కళ్యాణనిలయే శ్రీనివాసాయ మంగళం లక్ష్మీద విభ్రమాలోకదుప్రో విభ్రమదక్షుదే చక్షుదే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. అందుకని ఈరోజు కలిసి రేపు మంత్రి మిమ్మల్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయాలండి. అచ్యుత ప్రాచ్యుత ప్రియవేద సువర్చుదాః సుచంద్రపుత్రః బ్రహ్మభోర్భవశ్వరో మంత్రపుష్పాన్ని సమర్పయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. సాలగ్రామసలావారి దినే దినే ధనం మదీయం గౌవాదం విరం గదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఢిల్లీలో ఒక ఆఫీస్ కేటాయించడం జరిగింది విపి హౌస్లో. దాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. సంతోషం. ఇంకా ఇక్కడే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాఫ్ ఉంటారు. తర్వాత మేము కూడా దినచర్య చర్యలు అన్నీ కూడా చేపడతాము. తర్వాత సరే ఇంకా అందరం కలిసి ముందుకి ఎలా ఏమిటి పార్లమెంట్లో కార్యకలాపాలు, లోక్సభ రాజ్యసభలో కార్యకలాపాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్ టేకప్ చేయాలి, ఎప్పుడు ఏంటనేది అన్ని విషయాలు కూడా చర్చించుకొని ముందుకు సాగుతామని మనం చేస్తున్నాం. మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఢిల్లీలో తెరవడం చాలా సంతోషకరమైన విషయం. ఇక నుండి అందరం లీడర్స్ ఇక్కడికి వచ్చి ఒకవేళ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ లేదా ప్రభుత్వంతో ఏమన్నా పార్టీ విషయాలు మాట్లాడాలన్నా లేకపోతే ప్రజలకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఇక్కడ మాట్లాడాలన్నా కూడా మాట్లాడి ఏ నిర్ణయం తీసుకోవాలా, ఏ దిశలో వెళ్ళాలన్నది ఇక్కడ మేము నిర్ణయించుకుంటాం. ఆ విషయంలో ఇక్కడ మాకు ఒక సపరేట్గా మన వైఎస్ఆర్ పార్టీ ఉండడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అది శుభంగా నేను పరిగణిస్తున్నాను.